మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నువ్వు దేవుని చూడాలంటే, దేవుని స్వరము వినాలి అంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. 73వ కీర్తన 1 శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడు. ఎవరికి దేవుడు దయ చూపిస్తారు? ఎవరి హృదయం శుద్ధిగా ఉందో వారికి దేవుడు అరణ్యములో కూడా ఆహారాన్ని ఇస్తాడు, అరణ్యములో మార్గాన్ని తెరుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శుద్ధ హృదయులకు దేవుడు దయ చూపించే దేవుడై ఉన్నాడు. శుద్ధ హృదయం అనగా పాపానికి ఎదురు తిరిగే హృదయము కావాలి. పాపానికి ఎదురు తిరగాలి, పాపముతో ఏకమైపోకూడదు. శుద్ధ హృదయం అంటే ఏంటి అర్థం? పాపమునకు ఎదురు తిరిగే హృదయం. శుద్ధ హృదయం అంటే కల్తీ లేని హృదయం. శుద్ధ హృదయం అంటే యథార్థమైన హృదయం. శుద్ధమైన హృదయం అంటే పవిత్రమైన కోరికలు కలిగిన హృదయం. శుద్ధ హృదయం అంటే ఏంటండి? పవిత్రమైన కోరికలతో నిండిన హృదయం. శుద్ధ హృదయం అంటే దేవుని ఆత్మతో నిండిన హృదయం. హల్లెలూయా, హల్లెలూయా.